జిల్లాలోని అధికార పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయా? కొత్తగా పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆ నాయకుడు ఆ సీనియర్ నాయకుడిని పట్టించుకోవడం లేదా? ఇటు పోలీసులు కూడా ఆ సీనియర్ నాయకుడి వర్గాన్ని పక్కన పెడుతున్నారా? ఫ్లెక్సీలలో సైతం ఒక రకమైన యుద్ధమే కొనసాగుతుందా? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టు ఆ జిల్లాలో ఎమ్మెల్యేదే హవా నడుస్తున్నదా? అందుకే ఆ సీనియర్ నాయకుడు హర్ట్ అవుతూ హార్ష్గా రియాక్ట్ అవుతున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఎవరా సీనియర్ నాయకుడు, ఏదా జిల్లా? లెట్స్ వాచ్. ఇది ఒకప్పటి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి ప్రాంతం. ఇప్పుడు ప్రత్యేక జిల్లాగా విరాజిల్లుతున్న ఏరియా. ఇక్కడే అధికార పార్టీలో నాయకుల మధ్య అగ్గి రాజేయకుండానే పొగ రగులుకొంటోంది. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు పీక్ స్థాయికి చేరుకున్నాయి. జిల్లాలో ఒకరు ఎమ్మెల్యేగా ఉంటే మరొకరు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. సీనియర్ మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ ఉనికిని చాటుతూ వస్తున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా జిల్లాలో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో 2024 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన తూడి మేఘారెడ్డి అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డితో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి తోడు అనూహ్యంగా తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తెచ్చుకోవడంతో సీనియర్ నాయకుడైన చిన్నారెడ్డి డీలా పడ్డారు. పార్టీలో 30 ఏళ్లుగా కొనసాగుతూ సీనియర్ నాయకుడిగా మాజీ మంత్రిగా ఉన్న తనకే టికెట్ వస్తుందని చిన్నారెడ్డి అనుకున్నారు. అదీగాకుండా ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలున్న తనను కాదనుకోరని స్ట్రాంగ్గా ఫీల్ అయ్యారు. కానీ అనూహ్యంగా అధిష్టానం మరో నిర్ణయం తీసుకుంది. తూడి మేఘారెడ్డి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో సీన్ మారిపోయింది. మేఘారెడ్డికే కాంగ్రెస్ టికెట్ రావడంతో చిన్నారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. ఎన్నికలకు ముందు పలుమార్లు పార్టీ కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా నిర్వహించారు. ఎన్నికల్లో మేఘారెడ్డికి టికెట్ దక్కిందన్న అసహనంతో ఆయనకు సహకరించలేదన్న టాక్ వినిపించింది. అంతలోనే ఎన్నికలొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అదే సమయంలో వనపర్తి నుంచి తూడి మేఘారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం చిన్నారెడ్డి వర్గంలో అశాంతిని నెలకొల్పిందన్న చర్చ జరుగుతోంది. ఇక అప్పట్నుంచి చిన్నారెడ్డికి ఎమ్మెల్యే మేఘారెడ్డికి సఖ్యత లేకపోవడంతో పలు ఘటనలు వెలుగుచూశాయి. కానీ అనూహ్యంగా మాజీ మంత్రి చిన్నారెడ్డికి సైతం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పదవి కట్టబెట్టడంతో అప్పట్నుంచి ఇద్దరు నేతల మధ్య మరింత గ్యాప్ పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య ఎంత గ్యాప్ వచ్చిందంటే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో సైతం ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరించారు. చిన్నారెడ్డి వేసిన ఫ్లెక్సీలలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫోటో లేకపోవడం, ఎమ్మెల్యే వర్గం వేసిన ఫ్లెక్సీలలో చిన్నారెడ్డి ఫోటో లేకపోవడం వారి మధ్య ఉన్న వివాదం పీక్స్కి చేరుకుందన్న ప్రచారాన్ని మరింత బలపరిచింది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు వర్గాలుగా విడిపోవడం ఆ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అయోమయానికి గురిచేస్తోంది. దీనికి తోడు పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, ఇతర శాఖల అధికారులు సైతం గందరగోళానికి గురవుతున్నారట. ఎవరికి ఏం పని చేసినా ఎవరి నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుందో అనే ఆందోళనలో అధికారులు ఉన్నారట. రాజకీయ నాయకులంటేనే వాళ్లకు కొంచెం కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. చాలా అంటే చాలా తక్కువ మంది రాజకీయ నాయకులు మాత్రమే సహనంతో, ఓపికతో ఉంటారన్న పేరుంది. అలాంటి సహనంతో ఉండే రాజకీయ నాయకులలో మొదటి లిస్టులో నిలిచే వ్యక్తే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అంటారు ఆయన వర్గీయులు. తనపై దాడి చేసిన వాళ్లపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ పెద్ద మనసుతో వ్యవహరించిన ఏకైక రాజకీయ నాయకుడు చిన్నారెడ్డి అంటూ ఆకాశానికెత్తుతుంటారు వాళ్లు. అంత సహనం ఉన్న రాజకీయ నాయకుడు ఇప్పుడు తన జిల్లాలోని పోలీసులపై ఊగిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. సహనానికి మరో పేరుగా ఉన్న చిన్నారెడ్డికి పోలీసులపై ఎందుకు కోపం వచ్చిందంటే అందుకు వనపర్తి జిల్లాలోని తన సొంత పార్టీలో కొనసాగుతున్న గ్రూప్ రాజకీయాలే కారణమన్న వదంతులు వినిపిస్తున్నాయి.
పెబ్బేరులో వరుస దొంగతనాలకు కారణం పోలీసుల వైఫల్యమే కారణమని, మొన్న జరిగిన మార్కెట్ యార్డ్ గోదాంలో అగ్ని ప్రమాదానికి అదే కారణమని చిన్నారెడ్డి కాకీల మీద కస్సుమన్నారు. ముఖ్యంగా పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి, తూడి మేఘారెడ్డికి ఫుల్ సపోర్టుగా ఉన్నారని, ఏం చెప్పినా క్షణాల్లో ఎస్ఐ ప్రచారం చేస్తున్నారన్న ప్రచారం చిన్నారెడ్డి వర్గంలో వినిపిస్తుంది. పోలీసులంటే బాధ్యతగా వ్యవహరించాలి. ఒకే రోజు 8 షాపుల్లో చోరీలు జరగడానికి కారణం మీ నిర్లక్ష్యమే కదా, రాత్రిపూట తిరగకుండా స్టేషన్లో నిద్రపోతున్నారా అంటూ పోలీసులపై సీరియస్ అయ్యారు. పెబ్బేర్లో పనిచేయాలి అంటే నిర్లక్ష్యాన్ని వీడాలంటూ ఎస్ఐని హెచ్చరించారు. ఏమైనా ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య కొనసాగుతున్న వర్గ విభేదాలతో జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర నష్టం ఏర్పడే అవకాశాలున్నాయని సీనియర్ నాయకులు వాపోతున్నారు. ఇద్దరినీ సముదాయించి పార్టీకి ఇద్దరు పనిచేసేలా అధినాయకత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి భవిష్యత్తులో ఎమ్మెల్యే ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడి మధ్య సఖ్యత కొనసాగుతుందో లేదో వేచి చూడాలి.